ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఏ డైరెక్షన్లో ముందుకెళ్లాలో అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్న శాలిని నితిన్తో చాలాసేపు మాట్లాడింది. ఆ కొత్త కథ గురించి శాలినికేం చెప్పలేదు. నిన్ను డీప్గా ట్రస్ట్ చేశాడు గనకే నీ దగ్గర మెన్షన్ చేశాడని శాలిని చెప్పింది. నాకైతే ఆ కథ చెప్పమని నితిన్ అడిగే ఆలోచన అస్సలు లేదు. ఈరోజు ఉదయాన్నే నాకు యూరప్ నుంచి ఆఫర్ వచ్చింది. స్వీడన్ నైస్ కంట్రీ. నితిన్కి కూడా ఒక చిన్న చేంజ్ అవసరం అనుకుంటున్నాను. ఆ స్కెలిటన్ ఎవరిదో తెలిసింది కాబట్టి కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటాడు సార్, ప్లీజ్ సార్. ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏంటో ఆలోచిద్దాం. ఏయ్ ఏంటి సార్, నా భార్య ఎత్తలేదంటే చంపేస్తుంది. ఆ, ఉదయం నుంచి బయట ఒక ఆవిడ వెయిట్ చేస్తోంది సార్. ఏదో ఒక కేసుకు సంబంధించి అయి ఉంటుంది. నేను అలా కలవనని ఆవిడకి చెప్పలేదా? చెప్పాను సార్, మిమ్మల్ని పర్సనల్ గా కలవాలని చెప్పింది. కొండకర్ల విలేజ్ నుంచి వచ్చిందంట, మీకు ఇన్ఫార్మ్ చేయమని అడిగింది. నా పేరు బాను, కొండకర్ల విలేజ్ నుంచి వచ్చాను. మోహన్ అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగాయి. నాకు తనతో వివాహం జరగాల్సింది. తన కోసం 7 సంవత్సరాలు ఎదురు చూశాను. తర్వాత వేరే వాడిని చేసుకున్నాను. 2 పిల్లలు నాకు. మోహన్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఏ అన్యాయం జరిగినా అండగా ఉండేవాడు. తనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఏదో మీటింగ్లో మోహన్ ఒకడు కులం పేరుతో దూషించి బాగా అవమానించాడని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వదులుకుని కల్లుగీత కార్మికుడయ్యాడు. ఏ రోజైతే ఆయన మిస్ అయ్యారో ఆ రోజున మా ఏరియాలో పెద్ద వర్షం. అచ్యుతాపురం పెద్ద చెరువుకి గండిపడి అన్ని ఊళ్ళు వరద నీటిలో మునిగి తేలాయి. ఆ రోజు నుంచి మోహన్ ఎక్కడికి పోయాడో మాకెవ్వరికీ తెలీదు. ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన అక్కడే ఉన్నాడని మాకు తెలీదు. ఒకే ఒక్క విషయం నాకు సూటిగా చెప్పండి. ఆ చెరువు అడుగున తను నిద్రిస్తున్న విషయం ఈసారికి తెలిసేలా చేసింది మోహనే కదా? నాకు మాత్రమే తెలియాలి, చెప్పండి. బాగుంది. భూత ప్రేతాలు కూడా నేను ఒంటరిగా వదిలేట్లేదు.
మరి వీడు దయ్యాల కథలు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. రే ఆలోచన చూస్తే ఆవిడ చెప్పింది కరెక్టే కదా. ఈ విషయం నితిన్కి చెప్పింది ఎవరై ఉంటారు? ఒకటి హత్య చేసిన వాడు, లేదా మరణించిన వాడు. ఇంక నీ సిద్ధాంతాలు ఆపుతావా? ఈ మధ్య నీకు లేని ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ? ఓ పెగ్గేయడానికి, లేకపోతే మెంటలెక్కేలా ఉంది. నితిన్ కి ఖచ్చితంగా ఇది ఎవరో చెప్పుంటారు. అది ఎవరనేది ఎందుకు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. వాడు భయపడుతుండొచ్చు, లేదా ఇంకేమైనా అయి ఉంటుందా? ఇంకో కథ చెప్పని వాడిని అడిగితే ఎలా ఉంటుంది? నా వల్ల కాదు, ఉన్న టెన్షన్లే ఫేస్ చేయలేకపోతున్నాను. నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. రే మేజిస్ట్రేట్, ఎన్ని పెగ్గలేసిన రోజు నిద్ర పట్టేలా లేదు. ఇక నేను బయలుదేరుతాను రా. బేబీ డిన్నర్ చేసి వెళ్దుగా నుండు. వద్దు, మేఘు రమ్ ఇక్కడ లోపలికి ఏం కాదు మేఘు, కొంచెం రా. నా చేయి పట్టుకో. ఓకే రా, నా చేయి వదులుకో. నా చేయి వదిలే మేఘు. అలా చేస్తుంది. రా రా రా. స్లో నితిన్. అమ్మని కూడా పిలుస్తా. నో 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 కమ్ బ్యాక్. అమ్మా రా. అమ్మా రా. వద్దు, నువ్వెళ్ళు. రేపు ఆడుకుందాం రా. హే నో నో, నువ్వు వెళ్ళు. సరే రేపు కమ్ ఆన్ లెట్స్ ప్లే. కమ్ ఆన్ కమ్ ఆన్. నా చేపట్టుకో చేపట్టుకో. మేఘా జాగ్రత్తగా చూసుకో. త్వరగా రా మేఘు. పద 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 పద. నితిన్ లోపలికి వెళ్ళదు. మేఘు కొంచెం రా. ఇక్కడ ఓకే. సార్ వేడి వేడిగా బజ్జీలు పునుగులు ఉన్నాయి, ఓ ప్లేట్ ఇమ్మంటారా? నీకు దండం రా బాబు, నాకొద్దు. సర్లేండి. వద్దు మేఘు. భలే ఉంది కదా మేఘు. వద్దు రా మేఘు, ఏం కాదు. తాత ఇంకా లోపలికి వెళ్ళాలి. నితిన్ నాన్న గురించి నేను మీకేం చెప్పలేదు కదా. మ్మ్. సచిన్ స్టేట్స్మెన్ పేపర్లో స్పెషల్ కరెస్పాండెంట్గా వర్క్ చేసేవాడు. ఢిల్లీలో పరిచయం అయింది. కొన్నాళ్ళకి ఇద్దరం కలిసి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం. ఆ తర్వాత అక్కడే మ్యారేజ్ చేసుకున్నాం. మీ ఇద్దరు ఫ్యామిలీస్? ఫ్రెండ్స్ కొలీగ్స్ మాత్రమే ఉన్నారు. సచిన్ ఫ్యామిలీ మా పెళ్లికి ఒప్పుకోలేదు, క్యాస్ట్ ప్రాబ్లం. నా గురించి చెప్పాను కదా, నా పేరెంట్స్ని చాలా చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. సచిన్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ మీద వర్క్ చేసేవాడు, అందులోనే మునిగి తేలేవాడు. నీకు ఇప్పుడు మర్మేడ్స్ కథ చెప్తాను నేను. ఒక రాత్రి ఏదో ఒక సీక్రెట్ సోర్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళి సబబ్లో అన్ఫినిష్డ్ బిల్డింగ్ లిఫ్ట్లో అది ప్రమాదమో ఇంకేదో తెలీదు. సచిన్ చనిపోయిన రోజు రాత్రే నాకు డెలివరీ అయింది. ప్రీమెచ్యూర్ బర్త్. ఆ లేడీ చెప్పిన విషయం ఒకవేళ నిజమేనేమో. నితిన్కి కథలు తెలుస్తోంది వాళ్ళ నాన్న ద్వారా ఏంటి? సచిన్ ఆఫీస్లో ఉండే కంప్యూటర్స్, ఫైల్స్ అని కూడా బెంగళూరులో ఒక చోట సేఫ్గా ఉంచాను. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దామా? నితిన్, చేయొద్దు. రేపు రా ఆడుకుందాం. ఆడుకుందాం, కానీ
దానికంటే ముందు నువ్వు నాకు ఆ కొత్త కథ చెప్పాలి. ఆ కదా ఇక్కడ ఆడుకున్నాక చెప్తా. ఆ కథ ఎక్కడ జరిగిందో తెలుసా నీకు? చిన్నగంజం ఆ ప్లేస్ పెడు. అది చాలా పెద్ద చిట్టడి నేల, డార్క్ బ్రౌన్ కలర్. చిన్నగంజంలో కులిపిన చేపలన్నిటినీ అక్కడే పారేస్తాడు. అందుకే అక్కడ ఇటు చూసిన చేపలే. ఆ మనిషి శవాన్ని కూడా అక్కడే పడేశాడు. ఆ శవం నీళ్ళలో కిందకి జారిపోతుంటే బుడగలు బుడగలు? ఆ బుడగలు నీళ్ళ పైకి వచ్చాయి. ఈ గేరొకటి. సార్ సార్ కార్ అక్కడ పార్క్ చేయండి సార్. ఆ, బయట కలుద్దాం అన్నందుకు ఏమనుకోకండి సార్. స్టేషన్లో 2 స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు. 2 వేస్టే, కానీ అసోసియేషన్ లీడర్స్. మా పోలీసులు బాగా హేట్ చేస్తారు సార్ మీ ప్రొఫెషన్ని. తప్పేం లేదు, మేము జనాల మీద రెచ్చిపోకుండా పైనుంచి కంట్రోల్ చేసేది కోర్టులే కదా. అయితే ఇక్కడ కలుద్దాం నువ్వు చెప్పకపోయి ఉంటే ఒక స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్ని ఫేస్ చేసేవాళ్ళం. అఫ్తాబు, ఆ, ఈ ఏరియాలో ఎక్కడైనా చిత్తడి భూములు ఉన్నాయా? చిత్తడి భూములు అక్కడక్కడ కనిపిస్తుంటాయి సార్. ఈ విషయంలో ఒక ఆయన మీకు సహాయం చేయగలరు సార్. నేను జాబ్ జాయిన్ అయిన కొత్తలో ఆయన అడిషనల్ ఎస్ఐగా రిటైర్ అయ్యారు. ఆయన ఈ ఏరియానే, చాలా మంచి మనిషి, పేరు మదన్. సార్ నేను ఇప్పుడే మీకు కాల్ చేస్తున్నాను. జడ్జి సార్కి ఏం కావాలంటే? మదన్, సార్ ఈ ప్రాంతంలో ఎక్కడైనా చిత్తడి భూమి ఉందా? పెద్దది, ఫిష్ మార్కెట్ నుంచి చేపల వేస్ట్ అంతా డంప్ చేసేది. ఓహో అర్థమైంది సార్, చేపల ఊపి. ఇప్పుడు మీరు ఫ్రీ అయితే ఒకసారి అక్కడికి. సరే సార్, రండి వెళ్దాం. ఇదే అది ఇందాక మీరు అడిగిన ఒకప్పటి చేపల ఊబి. ఈ చేపల ఊబిని మట్టితో చదును చేసి ఎంతకాలం అయింది? అది దాదాపుగా 25 సంవత్సరాల కంటే ఎక్కువైంది సార్. యోగేంద్ర అని అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఇది. ఆ సిద్ధి వినాయకుడు గుడి వరకు మొత్తం అయిందే. వైజాగ్లో ఈ రియల్ ఎస్టేట్ భూమి రావడంతో పిచ్చి భూములకు కూడా విలువ పెరిగిపోయింది. ఈ స్థలానికి కూడా డిమాండ్ వచ్చింది. కానీ యోగానంద్ అమ్ముకోలా. ఆయన ఓ డిఫరెంట్ టైప్ మనిషి. ఇక్కడ జరిగిన ప్రతి ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేవాడు. సారాయి కూడా సొంతంగా తనే తయారు చేసుకునేవాడు. ఆయనతో డిఫరెంట్ క్యారెక్టర్. ఒకరోజు ఫుల్లుగా సారాయి తాగేసి ఆ మత్తులో ఈ చేపల ఊబిలోనే పడి చనిపోయాడు.